హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీష సిరి వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి బొడగాకరకాయ కూర ఎలా వండాలో మీకు చూపిస్తా. మనం బొడగాకరకాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. మనం గింజలు అయితే కొందరు తీసుకుంటారు, నేను మాత్రం తీసుకోవట్లేదు, ఇట్లనే వండుతా, బాగుంటది. మనం అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. నేను గింజలు తీసుకోవట్లేదు, నేను ఇలాగే వండుతా, చాలా బాగుంటది. మీ ఇష్టం, మీరు గింజలు తీసేసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. అరే ఇప్పుడు నేనైతే గిన్నె పెట్టుకున్నా, దాంట్లో ఆయిల్ పోసుకుంటున్నా. నేనైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. మనమైతే ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఇప్పుడైతే మనం బొడగాకరకాయ ముక్కలలో ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఒకసారి. ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి, ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మన పచ్చిమిర్చి ఉల్లిపాయలు మంచిగా గోలినాయి. ఇప్పుడు అల్లం వేసుకుందాం, ఒకసారి మంచిగా కలుపుకుందాం. పసుపు వేసుకుందాం, మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం బొడగాకరకాయ ముక్కలు వేసుకుందాం. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. మనం మూత పెట్టుకున్నాం. అయితే ఒక టమాటా మంచిగా ఇలా కట్ చేసుకోవాలి. ఒకసారి మనం మూత తీసుకొని మంచిగా కలుపుకుందాం. ఆయిల్లోనే ఒక పావుగంట సేపు మంచిగా 15 నిమిషాలు మంచిగా గోలనియాలి. ఇప్పుడైతే మనం మూత తీసుకొని మనమైతే ఎటుదాటు మంచిగా ఇట్లా కర్రీని ఎటుదాటు మనం కూరనని మధ్యలో టమాటా ముక్కలు వేసుకోవాలి. నేను ఒకటే టమాటా తీసుకున్నా. ఆ టమాటా ముక్కల మీదనే 2 స్పూన్ల కారం వేసుకుంటానా. ఇట్లా మనం టమాటా ముక్కల మీద మనం ఇట్లా కప్పుకోవాలి. ఎందుకంటే మనకు టమాటా మొత్తం గుజ్జు గుజ్జు అవుతుంది, అందులోనే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకసారి మూత తీసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ధనియాల పౌడర్ వేసుకోవాలి, సరిపడా. సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం లైట్గా కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాం. మనమైతే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం, ఒకసారి కలుపుకుందాం.
మన బోడకాకరకాయ కర్రీ అయితే రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా.